ఒక మహిళా సైనిక శక్తిని నిర్మించాలి, దానికోసం పాటుపడాలి, దానికోసం ప్రయత్నం చేయాలి తప్పితే ఏదో సెలబ్రేషన్ చేసుకున్నాం అనుకోదు. సెలబ్రేషన్ కూడా చేసుకుందాం, బట్ మనం అన్నిట్లకు రావాలి, పవర్లకు రావాలి, పాలిటిక్స్లకు రావాలి, బిజినెస్లకు రావాలి, ఎడ్యుకేషన్లకు రావాలి, సైంటిస్టులు అవ్వాలి, అన్ని రకాలుగా పనిచేయాలి. కాబట్టి ఈ 3 ఈలు చాలా ఇంపార్టెంట్. మన హెల్త్ మనం చూసుకోవాలి, మన ఎంప్లాయ్మెంట్ మనం చూసుకోవాలి, మన ఎడ్యుకేషన్ మనం చూసుకోవాలి. ఇంకొకసారి ఎప్పుడన్నా భర్తనో ఇంకొకలో తెలివిలేని దానా అనాలంటే ఆలోచించాలి, వాళ్ళు భయపడాలి, అమ్మ దీన్ని ఇట్లా అందామా వద్దా అని. అంటే ప్రేమ వేరు, అభిమానం వేరు, కానీ అవహేళన అనేటటువంటి దాన్ని గుర్తించాలి, దానికోసం ఆలోచించాలి. ఇక 3వది చాలా ఇంపార్టెంట్. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అతి దారుణమైన విషయం ఏంటంటే, ఎప్పటి నుంచి అయితే ఈ ప్రభుత్వం వచ్చిందో మహిళల మీద దారుణంగా అట్రాసిటీస్ పెరిగిపోయినాయి. 22% క్రైమ్ పెరిగిపోయింది. నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, డీజీపీ గారిని సూటిగా స్పష్టంగా సవాల్ చేస్తున్నా. అంత క్రైమ్